అందరికీ నమస్తే. ఫేస్బుక్లో కనిపించిన ఒక పోస్టు అసలు కాంగ్రెస్ లీడర్లందరి నిజస్వరూపం ఏందో బయటపెట్టింది. ఆ పోస్ట్ పెట్టింది ఎవరో కాదు, కాంగ్రెస్ యూఎస్ఏ ఫ్రెండ్స్ అంట. అంటే యూఎస్లో ఉండే కాంగ్రెస్ వాళ్ళు ఆ పోస్ట్ పెట్టినారు. రేవంత్ రెడ్డితో సహా మంత్రులు వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు, వీళ్ళ వద్ద నుంచి తెలంగాణను కాపాడాలంట, సేమ్ ఒరిజినల్ కాంగ్రెస్ మీద కాపాడాలంట. ఆ పోస్టు చూసిన తర్వాత అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది, అసలు తెలంగాణను ఈ కాంగ్రెస్ నుంచి ఎట్లా కాపాడుకోవాలి, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా రాసిండ్రు. అంతా రాసింది కాంగ్రెస్ వాళ్ళే. మీకు అన్ని విషయాలు చూపిస్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నా వెనుక ఒక పోస్ట్ కనిపిస్తుంది, ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఏ. ఇదేదో డూప్లికేట్ పోస్ట్ ఏమో, ఎవరిదో ఏమో అనుకున్నాం. తీరా చూస్తే దాని పేజీ ఇగో, ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఏ, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సంబంధించింది. ఇది ఏమి కొత్తగా పెట్టిన పోస్టులు కూడా కాదు, ఎప్పటి నుంచో దాదాపు 4-5 ఏళ్ళకి వెళ్ళి పోస్టులు ఉన్నాయి. దీనిలో చాలా ఉన్నాయి, వాళ్ళు చాలా రకాల పోస్టులు పెడుతూ ఉంటారు. చాలా రకాల పోస్టులు మొత్తం ఏఐసిసి కాంగ్రెస్ నుంచి పెడతారు. ఇక్కడ పెట్టిండ్రు, ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఏ సేవ్ తెలంగాణ కాంగ్రెస్ ఫ్రమ్ టీడీపీ బీజేపీ ఇంప్లీడర్స్ అండ్ కోవర్స్ బిఫోర్ ఇట్స్ టూ లేట్ అండ్ షోస్ ఇట్స్ ఎఫెక్ట్ ఇన్ నేషనల్ ఎలక్షన్స్. కోవర్సు తర్వాత బీ టీమ్ వాళ్ళ దగ్గర నుంచి కాపాడండి, టీడీపీ బీజేపీ ఇంప్లీడర్స్ అంట వాళ్ళు. ఏ హై లెవెల్ కమిటీ విత్ ఏఐసిసి షుడ్ బి ఫార్మ్డ్ టు లుక్ ఫర్ సాకింగ్ సీఎం అండ్ ఇన్ఎఫిషియెంట్ క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ రీఆర్గనైజ్ పీసీసీ. సీఎంను తప్పించండి, ఈ ఇన్ఎఫిషియెంట్ క్యాబినెట్ మినిస్టర్స్ని కూడా తప్పించండి, అండ్ పీసీసీ రీఆర్గనైజ్ కూడా చేయండి, పీసీసీని కూడా మళ్ళీ ప్రక్షాళన చేయండి చేసి వీ హ్యావ్ బీన్ relentlessly been informed from the ground that crore Congress workers and silenced by the B team of fake Congress in Telangana. We appeal to all sincere workers of Congress to stay steadfast with the party and raise voice against these fake guys in every meeting. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇన్నర్ మీటింగ్లో ఈ డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడండి అని రాసిండ్రు. వి ఆస్క్ మీనాక్షి నటరాజన్ టు ఇమీడియట్లీ యాక్ట్ అండ్ బి విత్ ఐడియాలజికల్ వర్కర్స్. వాళ్ళకు we will soon dissent how many non-workers have been accommodated who did not even know the basic ideology of Congress. కాంగ్రెస్ అంటే బేసిక్ ఐడియా లేని వాళ్ళు, కనీసం సిద్ధాంతాలు కూడా తెలియని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి పదవిలో కూర్చోబెట్టినరు. దీనివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది. మీనాక్షి నటరాజన్ గారు ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకొని ఐడియాలజీ వర్కర్స్ను గుర్తించండి అని చెప్పి రాసిండ్రు. కరప్షన్ అలిగేషన్స్ ఆన్ ఫైనాన్స్ మినిస్టర్. నౌ రీసెంట్ ఏ ఎమ్మెల్యే అలెగ్డ్ ఆస్కింగ్ మనీ విత్ ద లిక్కర్ సిండికేట్. తుంగతుర్తి ఎమ్మెల్యే. మినిస్టర్స్ ఆల్రెడీ సిట్టింగ్ కమిషన్స్ విత్ అదర్ ఫెలో క్యాబినెట్ మినిస్టర్స్. డిఫమేషన్ ఆఫ్ ద ఎంటైర్ మిస్ వరల్డ్ ఈవెంట్ బై న్యూ ఎంట్రెంట్ ఇన్ కాంగ్రెస్. మిస్ వరల్డ్లో కూడా లైంగిక ఆరోపణలు అట్లాంటివన్నీ కూడా వినిపించినాయి. ఇదంతా కాంగ్రెస్కు చాలా నష్టం చేస్తుంది. తర్వాత నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 6 గ్యారంటీస్. పీపుల్స్ మనీ హ్యాస్ బీన్ వేస్టెడ్ ఆన్ ఫారెన్ టూర్స్ బై ఎమ్మెల్యే ఎంపీస్ మినిస్టర్స్ ఇన్ కొరియా, జపాన్, అదర్ కంట్రీస్. విదేశాలకు పోయి అనవసరంగా జనాల డబ్బులు వేస్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఫెయిల్యూర్ ఆఫ్ ద కాంగ్రెస్ మినిస్టర్స్ టు ఎస్టాబ్లిష్ పబ్లిక్ రిలేషన్, పూర్ కాంటాక్ట్ విత్ పబ్లిక్ ఒపీనియన్ మేకర్స్ లీడింగ్ టు పూర్ పర్సెప్షన్ అమిడిస్ట్ పీపుల్ వేస్టింగ్ రిసోర్సెస్ ఇన్ ఇంటిమిడేషన్ ఆఫ్ ఎర్లియర్ మినిస్టర్స్, బ్యూరోక్రాట్స్ అండ్ నౌ ఈవెన్ కేసీఆర్ అపోజిషన్ లీడర్ అండ్ మెనీ మోర్ సిట్యుయేషన్స్ అగెన్స్ట్ దీస్ కరెంట్ నాట్ నీడెడ్ టు బి రెమిడేడ్. ఎవరికి రాసిండ్రు అంటే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, జయరాం రమేష్, పవన్ ఖేరా, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ వద్రా, తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇండియన్ అమెరికన్ ఫోరం, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రియా షినాటి. ఒక్కొక్కరి గురించి రాసిండ్రు. ద వరెస్ట్ కాంగ్రెస్ మినిస్టర్స్ ఆఫ్ తెలంగాణ. బట్టి విక్రమార్క అలీగడ్ కరప్షన్ నౌ బికమింగ్ ఇన్ ఫేమస్ ఫర్ 20-30% కమిషన్ తీసుకొని బట్టి విక్రమార్క బాగా ఫేమస్ అయినట. ఆయన మీద వచ్చిన ఆరోపణలు చాలా ప్రముఖంగా ఉన్నాయంట. పొన్నం ప్రభాకర్ వరెస్ట్ మినిస్టర్, అలీగడ్ ల్యాండ్ గ్రాబింగ్ నౌ బికమింగ్ ఇన్ఫేమస్ ఫర్ నాట్ మేకింగ్ హిజ్ క్యాండిడేట్ విన్ ఇన్ ఎంపీ అండ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఫ్రమ్ హిజ్ హోమ్ డిస్ట్రిక్ట్. పొన్నం ప్రభాకర్ వరెస్ట్ మినిస్టర్ అంట. తర్వాత అలీగడ్ ల్యాండ్ గ్రాబింగ్, ఆయన మీద భూ కబ్జా ఆరోపణలు వచ్చినాయి. ఆయన కనీసం ఆయన జిల్లాలో ఎంపీని గెలిపించుకోలేకపోయాడు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా గెలిపించుకోలేకపోయాడు. సీతక్క వరెస్ట్ పర్ఫార్మింగ్ మినిస్టర్, నో క్లూ ఆన్ ఎనీ సబ్జెక్ట్. ఆమెకు ఏ సబ్జెక్ట్ మీద కూడా అసలు ఆమెకేమి సబ్జెక్ట్ లేదు. ఆల్వేస్ క్రయింగ్ ఆన్ బీఆర్ఎస్, పాస్ట్ రూల్ అండ్ ఆల్వేస్ బీన్ ఆన్ రాంగ్ సైడ్. ప్రతిసారి బీఆర్ఎస్ విమర్శించి తప్పుదారిలో పోతున్నది ఆమె. నో సఫిషియంట్ అడిషన్ టు ఇంప్రూవింగ్ హర్ పర్ఫార్మెన్స్ ఇన్ అసెంబ్లీ ఆర్ క్యాబినెట్, ఆల్వేస్ ఏ మౌత్ పీస్ ఆఫ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి మౌత్ పీస్గా మాత్రమే పనిచేస్తుంది.
కాంగ్రెస్ మంత్రిగా కాదంట. కొండా సురేఖ వరస్ట్ పర్ఫార్మెన్స్, హ్యూజ్ డిసప్పాయింటెడ్, లూజ్ కెనాన్, షిపుడ్ టంగ్ ఆన్ ఫార్మర్ ఐటీ మినిస్టర్ అండ్ యాక్ట్రెస్, హ్యూ ఎంబరాస్మెంట్ టు కాంగ్రెస్ పార్టీ. కొండా సురేఖ గురించి రాసిండ్రు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిస్మల్ పర్ఫార్మెన్స్, లాక్ ఆఫ్ సబ్జెక్ట్, నవ్ బికమింగ్ ఫేమస్ ఫర్ వాటర్ అండ్ వాటర్ స్టేట్మెంట్. ఎస్ఎల్బీసీలో ఉన్నప్పుడు వాటర్ నీళ్ళలో కలవడంతో ప్రమాదం జరిగిందన్నారు కదా. ఇట్లాంటి వ్యవహారాలతోన కాంగ్రెస్కు తీవ్రమైన నష్టం జరుగుతుందని ఎన్ఆర్ఐ వాళ్ళు రాసిండ్రు మొత్తం. ఇక ఒక్కొక్క మంత్రి గురించి వీళ్ళు ఇట్లా రాస్తే ఏమన్నా అర్థం ఉందా? మినిస్టర్స్ టేక్ బ్రైబ్స్ సేస్ తెలంగాణ మినిస్టర్. సీతక్క కొండా సురేఖ మాట్లాడిన మాటలు కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిండ్రు. వాళ్ళు ఫైనల్గా ఏమంటారు అంటే, తెలంగాణను కాపాడండి, తెలంగాణలో కాంగ్రెస్ను కాపాడండి. ఈ అన్ఎఫిషియంట్ ఈ క్యాబినెట్ నిస్సహాయ స్థితిలో ఉంది, వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళ మాటలు కాంగ్రెస్ ఇంకా బాగా డ్యామేజ్ చేస్తున్నాయి. ప్రక్షాళన ఏమంటున్నారు, పార్టీని ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయండి, పార్టీని కాపాడండి, పార్టీ ఐడియాలజీని కాపాడండి, తెలంగాణను కూడా కాపాడండి. అంటే పొద్దుగాలు వేస్తే వీళ్ళు చేసే పనులు అవే కదా. ఒక్కొక్క మినిస్టర్ ఒక స్పెషాలిటీ. ఏ మినిస్టర్ మీదన్నా అలిగేషన్స్ లేకుండా ఉన్నాయా? పోనీ ఇదేమన్నా బీఆర్ఎస్ వాళ్ళు రాసినరా అంటే, బీఆర్ఎస్ వాళ్ళు అయితే నేను వార్త కూడా తీసుకోకుండా, ఎందుకంటే ప్రతిపక్ష వాళ్ళు కామన్గా ఇట్లాంటి మాట్లాడుతూ ఉంటారని. కానీ ఇది చేసినంతా కూడా చాలా ఓల్డ్, ఇది చాలా ఓల్డ్ సబ్జెక్టు. పోరెడ్డి శ్రవంత్ బీజేపీ సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకమని ఆయన ఇచ్చిన ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఏ. వైఎస్ రాజశేఖర్ని పవరాలగుట్టలో పౌరమైండు అని అదే రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పిస్తున్నారు రేవంత్ రెడ్డి గారి గురించి అంట. అందరి గురించి ఉంది, దీనిలో అన్ని మ్యాటర్స్ ఉన్నాయి. ఇది ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు నడిపిస్తున్న ఫేస్బుక్ పేజ్. ఈ ఫేస్బుక్ పేజీలో అలా బండారాలు, ఈ ప్రభుత్వంలో ఏం నడుస్తుందో మొత్తం తీసి ఫేస్బుక్ పేజీలో పెట్టిండ్రు, అంటే రోడ్డు మీద పెట్టిండ్రు. ఇది హైకమాండ్కి తెలియదా అంటే తెలుసు, కానీ ఇది తెలంగాణకు తీవ్రమైన నష్టం. ఇది కాంగ్రెస్కి ఏం నష్టమో తెలియదు, కానీ తెలంగాణకు తీవ్రమైన నష్టం. మనం ముందుకు పోతుంటే ఎవరో ఒకటి గుంజి వెనకకు పడేసినట్టు ఉంది ఈ కథ అంతా వింటుంటే. దీని మీద యాక్షన్లు ఉంటాయా ఉండవా, ఇట్లే నడిపిస్తారా ఏమో తెలియదు. కానీ ఇది మాత్రం హెచ్చరిక, ఇది రేవంత్ రెడ్డికి ఒక హెచ్చరిక. ఈ రేవంత్ రెడ్డి ఆడు పోతారు కదా, అమెరికా పోతారు కదా, పోతే ఆడ కూడా మళ్ళీ వాళ్ళే ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కమ్మోళ్ళు వాళ్ళు వీళ్ళు ఎంబడే ఉంటాడు, వాళ్ళకి అపాయింట్మెంట్లు. మనోళ్ళు ఫుల్ నారాజు అయిపోయినారు. ఈయన అమెరికా పోతే మనోళ్ళు దింగపోతారు, ఎందుకంటే ఇంక ఈయన అపాయింట్మెంట్ ఇయ్యడు, అనవసరంగా ఇజ్జత్ అవుతుంది, వాళ్ళ ముందర నవ్వుతూరు ముందర జారిపడ్డట్టయితుందని అక్కడ ఎన్ఆర్ఐలు అంతా ఫీల్ అవుతున్నారు. కాంగ్రెస్ ఎన్ఆర్ఐస్ వాళ్ళంతా కాంగ్రెస్ రావాలని బలంగా కోరుకున్న వాళ్ళు, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే తెలంగాణలో బాగుపడతాం కోరుకున్న వాళ్ళు, దేశంలో కూడా కాంగ్రెస్ రావాలనుకున్న వాళ్ళు, ఈ కాంగ్రెస్ ఐడియాలజీ వంట పట్టించుకొని అక్కడెక్కడో అమెరికాలో ఉండి అగ్రరాజ్యంలో ఉండి కాంగ్రెస్ సపోర్టర్గా సోషల్ మీడియా అంతా నడుపుతున్న వాళ్ళు ఇట్లాంటి మెసేజ్లు పెట్టిండ్రు. అంటే సిచ్యువేషన్ ఏదో అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ హైకమాండ్ అర్థం చేసుకోవాలి, వీళ్ళు కూడా వీళ్ళు ఉన్నారు కదా ఈ నిందితులు వీళ్ళంతా, ఇప్పుడు వీళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.